హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో నోరూరించే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ పచ్చడిని మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 10 రోజులు పైగానే నిల్వ ఉంటుందండి. అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా నోరూరించే గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను తీసుకొని ఈ మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్లో మంచిగా దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసి చల్లారనివ్వండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మీ కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోండి. ఒక 15 నుంచి 20 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. గోంగూరలో మనకి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా జార్లో వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 4 వెల్లుల్లిపాయలు వేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద కట్ట గోంగూరని తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ పోయేంత వరకు స్ట్రైనర్లో వేసి వడకట్టుకొని నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆకు మొత్తం కూడా బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆకంతా బాగా ఉడికేసి దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం చల్లార పెట్టుకుని ఎండుమిర్చి వీటన్నిటిని కూడా ఒకసారి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి మనం రెడీ చేసి ఉంచుకున్న గోంగూరను కూడా వేసేసి పల్స్ మోడ్లో 1-2 సార్లు అనుకుంటే సరిపోతుందండి. మరీ ఓవర్గా గ్రైండ్ చేయొద్దు. మనకి గోంగూర అనేది కొంచెం ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీనికి పోపుని రెడీ చేసుకోవడం కోసం 1/2 కప్పు వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసి వేసుకోండి. మీరు వెల్లుల్లిపాయలని కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి. ఇంగు ఫ్లేవర్ అనేది పచ్చడికి చాలా బాగుంటుందండి. ఆ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు మొత్తం బాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసేసి ఈ పోపు అంతా కూడా పచ్చడికి బాగా పట్టే విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీకు ఒకవేళ కారం సరిపోలేదు అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవచ్చు. ఇలా 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ ఇలా పైకి ఫ్లోటింగ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోండి. గోంగూర పచ్చడికి మనకి ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయండి. కాబట్టి మనం ఇలా స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నామంటే అవి ఓవర్గా కుక్ అవ్వకుండా కొంచెం పచ్చిగా ఉంటూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 10 రోజులు పైగానే నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 20 నుంచి 25 రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో గోంగూర పచ్చడిని చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టారంటే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.